ఈ అమ్మాయికి మెలకు వచ్చేసరికి సముద్రపు ఒడ్డున పడిపోయి ఉంటుంది. అప్పుడు ఈమె చుట్టూ చూడగా తాను ఒక ఐలాండ్ లోకి వచ్చేస్తానని అర్థమవుతుంది. కానీ ఈమె ఏమాత్రం భయపడకుండా తన దగ్గర ఉన్న ఒక మందు సీసా తీసి ఒడ్డున కూర్చుని మందు తాగుతుంది. అలాగే ఏమాత్రం కంగారు పడకుండా తన బ్యాగ్ లో ఉన్న మేకప్ కిట్ తీసి అందంగా రెడీ అవుతుంది. అలాగే తాను ఒక ట్రిప్ కి వచ్చానన్నట్లుగా ఫీల్ అవుతూ ఆ సముద్రపు ఒడ్డున తిరుగుతూ ఉంటుంది. అయితే కనుచూపు మేరలో ఈమెకు ఎవరూ కనపడరు. దీంతో ఈమె అక్కడి నుండి ముందుకు వెళ్తూ ఉండగా ఈమె హై హీల్స్ వేసుకోవడం వల్ల ఈమె చెప్పులు ఆ బురదలో ఇరుక్కుంటూ ఉంటాయి. అయినా సరే ఈమె ముందుకు వెళ్ళగా అక్కడ ఈమెకు జంతువుల పాదముద్రలు కనపడతాయి. దీంతో ఈమె భయపడుతూనే ముందుకు చూడగా ఆ సముద్రపు ఒడ్డున ఈమెకు ఒక జంతువు కనపడుతుంది. అలాగే అది ఒక్కసారిగా ఈమె మీదకు పరిగెట్టుకుంటూ రాగా ఈమె భయంతో అక్కడ నుండి పారిపోతూ ఉంటుంది. కానీ ఆమె హై హీల్స్ వేసుకోవడం వల్ల పరిగెత్తలేక జారి కింద పడిపోతుంది. అప్పుడు ఈమెకు ఒక ఆలోచన వస్తుంది. అదేంటంటే వెంటనే తన చెప్పులు తీసి ఆ మృగం మీదకు విసిరేస్తుంది. అప్పుడు ఆ మృగం ఆ చెప్పును చూసి తినే వస్తువు అనుకుని ఆగిపోతుంది. ఇదే మంచి సమయంగా భావించి ఈ అమ్మాయి వెంటనే అడవిలోకి పరిగెడుతుంది. అయితే సాయంత్రం అయ్యేసరికి ఆ అడవి అంతా చల్లగా మారిపోతుంది. దీంతో ఈమె మంట వెలిగించడానికి సినిమాలో చూపించినట్లుగా కర్ర పట్టుకుని తిప్పుతూ ఉంటుంది. కానీ ఎంత ప్రయత్నించినా సరే ఈమె నిప్పు పుట్టించలేకపోతుంది. ఇక చేసేదేమీ లేక ఆ అడవిలో తిరుగుతూ ఉండగా ఈమెకి ఆ అడవి మధ్యలో మరొక తెల్లటి జంతువు కనపడుతుంది. దీంతో ఈమె భయంతో అక్కడి నుండి పారిపోతూ పొరపాటున జారి కింద పడిపోతుంది. అయితే ఉదయాన్నే ఈమెకు మెలకువ రాగానే తాను రాత్రి చూసి భయపడింది ఒక తెల్లటి నక్కపిల్ల అని అర్థమవుతుంది. అలాగే ఆకలితో ఉన్న ఆ అమ్మాయిని చూసి ఈ నక్కపిల్ల ఆమెను చెరువు ఉన్న దగ్గరికి తీసుకువెళ్తుంది. అయితే సిటీలో పెరిగిన ఈ అమ్మాయికి చేపలు పట్టడం చేతకాక కేవలం ఆ చెరువు నీరు తాగి తన ఆకలి తీర్చుకుంటుంది. అలాగే అక్కడి నుండి కొంచెం ముందుకు వెళ్ళాక ఈమెకు కొన్ని అడవి పుట్టగొడుగులు కనపడతాయి. దీంతో ఈమె ఆ పుట్టగొడుగులు తీసుకుని తన దగ్గర ఉన్న ఏటీఎం కార్డుతో దానిని ముక్కలుగా చేసుకుంటుంది. అలాగే ఆ పుట్టగొడుగుల ముక్కలపై తన దగ్గర ఉన్న సెంటునే మసాలాగా పూస్తుంది. అలాగే ఆకలితో ఉన్న ఈమె ఆ పుట్టగొడుగుల ముక్కలు తినేస్తూ ఉంటుంది. నిజానికి ఆ పుట్టగొడుగులు విషంతో ఉండడంతో అవి తిన్న వెంటనే ఈమె స్పృహ కోల్పోతుంది. కానీ అదృష్టవశాత్తు ఈమె ప్రాణాలకి ప్రమాదం కలగకుండా కొద్దిసేపటికే స్పృహలోకి వస్తుంది. అప్పుడు ఈమెకు ఆ అడవిలో ఒక చోట పొగ కనపడుతుంది. దీంతో అక్కడ మనుషులు ఉన్నారని భావించి వెంటనే వాళ్ళ దగ్గరికి పరిగెడుతుంది. కానీ అక్కడికి వెళ్లేసరికి అక్కడెవరూ మనుషులు లేకుండా ఆ అడవంతా కార్చిచ్చు అంటుకుని తగలడుతూ ఉంటుంది. అప్పుడు ఈమె అక్కడ ఉన్న నిప్పు తీసుకుని ఆ నక్కపిల్లతో సహా పక్కనే ఉన్న ఒక గుహలోకి వెళ్లి దాక్కుంటుంది. అలాగే ఆ రాత్రి అక్కడే నిద్రపోతూ ఉండగా వింతైన శబ్దాలు వస్తూ ఉంటాయి. అప్పుడు లేచి చూడగా ఆ గుహ అంతా అడవి ఎలుకలు తిరుగుతూ ఉంటాయి. దీంతో ఈమె భయపడి వెంటనే ఆ గుహలో నుండి బయటికి వచ్చేస్తుంది. కానీ అప్పటికే దట్టమైన వర్షం కురుస్తూ ఉండడం వల్ల ఈమె చేతిలో ఉన్న నిప్పు ఆరిపోతుంది. అప్పుడు ఈమె కోపంగా నాకే ఎందుకు ఇలా జరుగుతుందని అరుస్తూ ఉంటుంది. అలాగే ఉదయాన్నే ఈమెకు మెలకువరాగా దూరం నుండి శబ్దం వినపడుతూ ఉంటుంది. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.